విజయవాడ విసన్నపేటలోని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ భారీ మోసం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంశాలు: ఇన్వెస్టర్ల డబ్బులతో విజయవాడ భవానీపురంలో ఎల్బీఎఫ్ మార్ట్ ప్రారంభించి సంస్థ ఫౌండర్ దుర్గాప్రసాద్ కొంతమంది సిబ్బందిని నియమించుకొని వారి నుంచి 2 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపణ చేశారు. 5,000 కడితే మార్టులో 750 రూపాయల వరకు ప్రతి నెల వస్తువులు కొనుక్కోవచ్చంటూ ఆఫర్ చేసిన సంస్థ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సంస్థలో పనిచేసే ఉద్యోగులతో పాటు ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎరవేసి అధిక వడ్డీలు మార్ట్ నుంచి సరుకులు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద లక్షల్లో డిపాజిట్లు వసూలు చేసిన నిర్వాహకుల వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బులు కట్టిన వారు ఏజెంట్లపై తిరుగుబాటు చేయడంతో మార్ట్ మూసివేసి పరారైన మేనేజర్లు కిరణ్, వెంకట్ మేనేజర్లకు తెలిసే స్కామ్ ఇదంతా జరిగిందని లబోదిబోమంటున్న ఏజెంట్లు, బాధితులు. మరోవైపు పరోల్లో ఉన్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సీఈఓగా ఉన్న నండూరి శివని ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే కోట్ల రూపాయల స్కామ్ బయటకొస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు.